హాయ్ అండి. ఈరోజు పుదీనా పచ్చడి చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చూడండి, తగినంత పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పల్లీలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, టమోటాలు, ఉల్లిపాయ. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. ఇందులో పల్లీలు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి పుదీనా పచ్చడి. ఇదే విధంగా చేసుకోండి. చాలా మంది చాలా విధాలుగా చేసుకుంటారు. నేను మాత్రం ఈ విధంగా చేసుకుంటాను. సన్న మంటలో కాసేపు వేగనించండి. చూడండి, మాత్రం వేగితే చాలు. త్వరగా మాడిపోతాయి. సన్న మంటలో వేగనీయాల. వేగేసినాయి పల్లీలు. అదే కడాయిలో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్. ఇవి చాలా కారం ఉన్నాయండి. పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగినాయండి. పల్లీలు పొట్టు తీసేసి కాసేపు దీంట్లో మనం వేసుకున్నాము. బాగుంటుంది. వేసేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చాలండి, ఎక్కువ ఏం అవసరం లే. ఒక నిమిషం అట్లా మిక్కేసి దింపేస్తాం. టమోటాలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా వేయించుకుంటున్నానండి. వేగినాయండి. చాలా మాత్రం వేసి అదే కడాయిలో పుదీనా వేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. కాసేపు మగ్గనిద్దామని
చూడండి, ఆ మాత్రం వేగితే చాలు. అంత ఆకేస్తే కొద్దిగా కూడా గల ఆ మాత్రం వేగితే చాలండి. వేగేసింది. మిక్సీ జార్ తీసుకోవాలా. పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీకి పొడి కొట్టుకోవాలి ముందు. చూడండి, ఈ విధంగా పొడి కొట్టుకునేసిన ఇప్పుడు పుదీనా వేసేసుకోవాలి. టమోటా ముక్కలు వేసేసుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టుకునేది వేసేసుకొని మెత్తగా మిక్సీకి కొట్టుకోవాలండి. వాటర్ వేసుకుంటా కొట్టుకోవాలా. ఇది మెత్తంగా కచ్చాబిచ్చగా కొట్టుకోవాలి, మెత్తంగా లేకుండా. తర్వాత ఉల్లిపాయ వేసుకుని ఒక్క తిప్పు అట్లా తిప్పేస్తే చాలు, అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కొట్టుకుంటే చాలు పుదీనా పచ్చడి. ఎక్కువ మెత్తగా లేకుండా కచ్చాబిచ్చగా ఉల్లిపాయ ఉండాలా, చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి ఈ విధంగా తయారు చేసుకోండి ఒకసారి. చాలా ఎక్కువ వేసుకోవచ్చండి పుదీనా. కొంతమందికి ఇష్టం ఉండదు, నేను కొద్దిగానే వేసుకున్నాను. ఇదే విధంగా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. బాగుంది.